అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈ రోజు నేను గోదావరి జిల్లాల వాళ్ళు రెగ్యులర్ గా చేసుకునే విధంగా వంజరం చేపలతో ఎగురు పెట్టి చూపించబోతున్నాను. వంజరం చేపతో అయితే చింతపండు గాని టమాటా గాని వేయకుండా ఎగురు పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదామా. నేను ఈ రోజు రెసిపీ కోసం 750 గ్రాముల వంజరం చేపని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. చాలా మంది అనుకుంటారు చేప ముక్కలు నీళ్ళల్లో వేసి ఉంచితే చప్పబడిపోతాయని. కానీ చేపలు నీటిలో ఉండడం సహజ గుణం కదండి. కాబట్టి మనం వండినంత వరకు నీటిలోనే ఉంచుకుంటే చేప పాడవకుండా ఉంటుంది. కర్రీలో మనకు కావాల్సిన గ్రేవీని బట్టి 4-5 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల నూనె వేసుకోండి. ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి పేస్ట్ వేసుకోండి. అంతా బాగా కలిసినట్లు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 5 నుండి 10 నిమిషాలు వేయించుకోండి. గోదావరి జిల్లాల్లో అయితే వంజరం చేపతో ఇగురు గాని ఫ్రై గాని చేసుకుంటారు. పులుసు అయితే మాత్రం అస్సలు పెట్టారండి. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి పేస్ట్ అంతా బాగా వేగింది కదా. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉప్పు, 1.5 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీ టేస్ట్ ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా కలిసి లో ఫ్లేమ్ లోని ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా వేయించుకోండి. ఇదంతా బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వంజరం చేప ముక్కల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పేర్చుకోండి. వంజరం చేపకి క్లీనింగ్ ప్రాసెస్ తక్కువ ఉంటుంది, ముళ్ళులు కూడా తక్కువ ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేస్తే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరండి. ఇలా అన్ని చేప ముక్కలు పేర్చుకున్న తర్వాత నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఈ చేప ముక్కలు ఎక్కువసేపు వేగనక్కర్లేదండి, జస్ట్ 1-2 నిమిషాలు అంతే వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 పెద్ద గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా గరిటెతోటి ఇలా కదుపుకోండి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. మూత పెట్టుకొని 5 నుండి 10 నిమిషాలు ఉడకనివ్వండి. చేపల ఇగురికైనా పులుసుకైనా ఖచ్చితంగా కావాల్సింది కొత్తిమీర అండి. గుప్పెడంత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీరు తినే కారం ఉప్పును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎంతో రుచిగా ఈజీగా చేసుకునే చేపల కూర రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన విధంగా చేపల ఇగురిని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్తారా. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.